గ్యాస్ కోసం ఆయన మిసాలి ఛార్జింగ్ ఇంకొక వీడియోతో ఇలా మీ ముందు ఇక్కడ నుంచి రోజు మన ఛానల్లో ఒక వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇది మాత్రం పక్క. కానీ ఏంట్రా అబ్బాయిలు మీరేంది ఏంది అవి ఆ ఇన్స్టాగ్రామ్ ఇంకా గెలుకుతూనే ఉన్నారా? ఒరే సిగ్గుండాలిరా అమ్మ. ఎంతసేపు రా మా అంటే ఒక గంట 2 గంటలు పొద్దంతా అదే చూస్తారా? ఆ ఫేస్బుక్, ఆ ఇన్స్టాగ్రాము, ఈ వాట్సాప్ ఒకటి, దీని పనికి మళ్ళీ చాటింగ్ ఒకటి. ఇంకా ఒరే ఇదే ఇంతేనారా లైఫ్ అంటే? ఎంత టైం వేస్ట్ చేసుకుంటారా నాకు అర్థం కాదు. అరే మీకు కనిపిస్తలేదు కానీ ఎంత టైం తినేసేది ఈ సోషల్ యాప్స్ ఏవైతున్నాయో. తమ్మి వద్దురా రే. మేము ఒకప్పుడు ఎవరు చెప్పేలాగా చెడిపోయినాము. అప్పుడు తెలియదు ఇంత టైం వేస్ట్ అవుతుందా అన్న సంగతి కూడా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఈజీగా గడిచిపోయినాయి రా 7-8 ఇయర్స్. ఎవరికి చెప్పుకోవాలిరా స్వామి. అంతే. అప్పుడు ఇంతే. అప్పుడు స్టార్టింగ్లో ఇంకో బాగుండే. ఒకటే వాట్సాప్, ఏంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము. ఊరే అమ్మ వద్దురా రే, ఈ సంత వద్దురా మనకు. లైఫ్లో ఏదైనా చేసుకోండి, బతకండి. ఇంకా ఏదైనా మనకు అవసరం వచ్చేది నేర్చుకోండి రా అబ్బాయిలు, బాగుపడతారు. అరే మేము అన్నీ చేసేగో ఇక్కడ గుడుస్తున్నాం రా. మీరు అలా ఉండకూడదు అనేది నా ప్రయత్నం అంతా. నా చివరి శ్వాస వరకు పోరాటం జరుగుతూనే ఉంటుంది రా తమ్ముడు. మంచి కోసం పీపుల్ని ఇన్స్పైర్ చేసి మంచి దారిలో నడిపించాలంతే. మాకు తెలియక మమ్మల్ని ప్రతిసారి చెడు ఆకర్షించిందని నమ్మరు. ఒక తప్పు చేసినాం అనుకో, దాన్ని కవర్ చేయడానికి 100 రకాల తప్పులు చేసినాం. మరి ఇంకా అట్లా పోతా ఉంటే పెరిగిపోయినాయిరా, మొత్తం పెరిగిపోయినాయి అంతే. ఇంకా ఇక రికవర్ అయ్యే స్టేజ్లో కూడా లేకుంటే స్టేజ్ దాటిపోయాను. అరే గోల లైఫ్లో. ఎంత గోల అంటే అసలు భరించలేనంత స్ట్రెస్, భరించలేనంత మానసిక వేదన, అంటే తప్పులు అలా చేసేసామరా. మరి ఏం చేస్తాం ఇంకా అసలు. బాబో అరే మీకొద్దురా లైఫ్, మీకొద్దు తమ్ముడు. హ్యాపీగా ఉండండి. నేను చెప్పింది నండి. రోజు అట్లీస్ట్ మన కోసం 1 గంట 2 గంటలు కేటాయించుకుంటా. లైఫ్లో అసలు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ పోతున్నాము, ఎటు పోతుందిరా జీవితం ఒకసారి క్వశ్చన్ వేసుకుంటారా. బాగుంటుంది తమ్ముడు. ఎందుకంటే ఎప్పుడైతే మన తప్పుల్ని మనం తెలుసుకున్న రోజు ఖచ్చితంగా యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అంటే నీకు అనిపిస్తుంది తప్పు చేస్తున్నాం రా, ఎక్కడో తప్పు జరుగుతుంది లైఫ్లో, కరెక్ట్ చేసుకోవాలని వద్దా? చేసుకోవాలి, మరి చేసేసుకోండి. మేము అట్లా చేసుకోలే. కథం ఎన్ని తప్పులు తెప్పలైపోయినాయిరా స్వామి. తెప్పలైపోయినాయిరా. ఇప్పుడు అవ్వదు, అంత అయిపోయింది. చివరి ప్రయత్నమే యూట్యూబ్. ఇంకా ఇది లేకపోతే తమ్ముడు మీరు నమ్మరు, అసలు ఒకరోజు సూసైడ్ చేసుకుందాం అనుకుంటారా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నారా? అర్థం చేసుకోండి. నా బాధ అంతా ఏదో నువ్వు కాదు, మంచిగా ఉండాలి, లైఫ్లో మంచిగా ఉండాలి తమ్మి. సొసైటీలో ఉన్నప్పుడు గౌరవంతో, రెస్పెక్ట్తో మంచిగా బతకాలి. మాలాంటి బతుకు వేస్ట్ రా. మంచిగా ఉండాలి. ఓకే, లైఫ్ చాలా అమేజింగ్ ఉంటుంది. బాగుంటారు గాయస్, బాగుంటారని అనుకుంటున్నా. ఈ వీడియో తింటే ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.